ఈరోజు నేను బీరువాలో బట్టలు ఎలా సర్దుకున్నానో టిప్స్‌తో సహా చెప్తానండి. బీరువాలో బట్టలు ఇలా మనం సర్దుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడైతే ఇలా తీసుకొని అలా కట్టుకొనైతే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే చూద్దాం బీరువాలో బట్టలన్నీ ఇలా చిందరవందరగా ఉన్నాయి కదా! వీటినైతే ఇప్పుడు మనం నీట్‌గా ఎలా సర్దుకోవాలో చూద్దాం. ఇక్కడైతే ఇదొక టిప్ అనుకోవచ్చండి. సారీస్ అన్నీ ఇలా ఫోల్డింగు చేసుకోవాలి. ఇదైతే డ్రై క్లీనింగ్‌కి ఇచ్చిన సారీ కాబట్టి ఇలా ఫోల్డింగ్ ఉంది కాబట్టి దానిపై నుండి నేను ఇలా చేశానండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్‌ను కూడా మిడిల్‌లో పెట్టుకోవాలి. మిడిల్‌లో పెట్టుకొని మనం సారీస్ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకైతే సారీ తీసుకొని వెంటనే కట్టుకొని వెళ్ళొచ్చండి. తర్వాత అయితే ఇలా బీరువాలోని కవర్లు అయితే నీట్‌గా వేసుకోవాలండి. మనం కింద పేపర్లు వేస్తే చాలా రోజులు ఉండవు కాబట్టి ఇలా కవర్లు వేసుకుంటే మాత్రం చాలా రోజులు ఉంటాయి కాబట్టి ఇలా వేసుకోవాలండి. ఇంక వేసుకున్న తర్వాత ఇక్కడైతే ముందే సారీస్ అన్నీ ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలనుకోండి. పెట్టుకుంటే మనకైతే ఈజీగా ఉంటుంది ఇలా సర్దుకోవడానికైతే. ఇప్పుడు మనకు మెయిన్ ఇంపార్టెంట్ సారీస్ అన్నీ ఇలా యాంగర్‌కు తగిలించుకున్నాం అనుకోండి, మనకైతే ఎటన్నా ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడైతే ఈజీగా తీసుకొని మనం కట్టేసుకొని వెళ్ళొచ్చు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఐరన్ చేసుకొని మనం ఇక్కడ యాంగర్‌కి అయితే తగిలించుకోవచ్చు. ఇక మిగతా సారీస్ అయితే నేను కింద పెట్టుకుంటానండి. నాకు అన్నీ పెడితే నాకు ఇటు సైడు ఇంకా బట్టలు ఎక్కువ పట్టాయి కాబట్టి సారీస్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ముందైతే నాకు ఇంపార్టెంట్ సారీస్ అనిపించినవి అయితే పైన పెట్టేసుకుంటాను. నేను ఒకవేళ కట్టుకుందాము అనిపించే విధంగా ఉంటే ఆ సారీస్ అన్నీ ఇలా పైన అయితే పెట్టుకుంటానండి. నాకు చూడగానే కనిపించేట్టుగా ఉండాలి, నాకు అవసరం ఉన్నప్పుడు కట్టుకునే సారీ అయితే. అందుకోసమే నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళడానికి యూజ్ అయ్యే సారీస్ అయితే పైన పెట్టుకుంటానండి. ఇక కొన్ని టెంపుల్స్‌కి వెళ్ళే సారీస్ కూడా నేను పక్కకు పెట్టుకుంటాను. ఎందుకంటే టెంపుల్‌కి వెళ్ళేటప్పుడైనా, ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడైనా వేరు వేరు సారీస్ అయితే ఉంటాయండి. నేను ఇక పీరియడ్ వచ్చినప్పుడైనా కూడా సారీస్ అయితే వేరే పెట్టుకుంటాను. అవైతే బయట పెడతానండి, ఈ బీరువాలో పెట్టను. ఇలా అన్నీ నేను సారీస్ అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇలా నీట్‌గా అయితే సర్దుకుంటానండి. అన్నీ అయితే కలిపి పెట్టాను. నాకైతే గుర్తున్నంత వరకైతే ఇవన్నీ నేను ఎప్పుడు బయటకు యూజ్ చేయలేదు. ఓన్లీ టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు కానీ, ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడు కానీ యూజ్ చేసిన సారీస్ అండి. మామూలుగా అప్పుడైతే ఇక ఏమన్నా యూజ్ చేసినా అనుకోండి, అవి బయటనే పెట్టేస్తాను. మళ్ళీ ఇందులో కలపనండి. ఎందుకంటే మనం ఏమన్నా టెంపుల్స్‌కి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినప్పుడైనా మనకు గుర్తుండే కదా! అందుకోసమనే నేను ఇలా పెట్టుకుంటున్నానండి. నేను అందరిని ఇలా పెట్టుకోమని చెప్పటం లేదండి. నా యొక్క సారీస్ అయితే నేను ఇలా పెట్టుకుంటానని చెప్తున్నానండి. ఇక్కడైతే ఈ స్టెప్‌లో అయితే ఇలా కొంచెం మామూలు సారీస్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక ఒక సైడ్‌కి అయితే బ్యాంగిల్స్ అయితే పెట్టుకుంటానండి. నాకు బ్యాంగిల్స్ నేను ఎక్కువ ఉంచుకోను, తక్కువ. ఒకవేళ ఒక 2, 3 సారీలకు కలిపి ఒక సెట్ ఉండేట్టుగా చూసుకుంటాను. అలా ఇలా పెట్టుకున్నానండి సైడ్‌కైతే. ఇక డైలీ యూజ్ బ్యాంగిల్స్ అయితే బయటనే పెట్టుకుంటాను. ఇక్కడ సారీస్ అయితే కొన్ని బ్లౌజులు చిన్నగా అయినవి, వాటినైతే వేరే బ్లౌజ్ పీసులు తీసుకొని స్టిచ్చింగ్ చేశాను. మరికొన్ని స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి. అందుకోసమే నేను ఇక్కడ కింద అయితే పెడుతున్నాను. ఇంకా అవసరం ఉన్నంత వరకే నేను సారీస్ అయితే కొనుక్కుంటానండి. అవసరం లేకపోతే నేను అసలు కొనుక్కోను. ఇక మగ్గం వర్క్ బ్లౌజులు అయితే నేను చేపించుకోలేదండి బయట అయితే. నేనే మగ్గం వర్క్ చేసుకున్నాను. ఒక 2, 3 బ్లౌజులకైతే ఒకే ఒక బ్లౌజ్‌కి అయితే చేపించుకున్నానండి. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజులు నేనైతే ఎక్కువ యూజ్ చేయను. నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే తప్ప నేనైతే చేపించుకోనండి. ఇక్కడైతే కింద సెల్ఫ్‌లో అయితే ఫోటో ఆల్బమ్స్ అయితే పెడుతున్నాను. ఇవైతే మ్యారేజీ, శ్రీమంతమి, పిల్లలై పుట్టినప్పటి బర్త్‌డే‌లయి ఇవన్నీ ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టుకుంటానండి. ఎందుకంటే వీటి కూడా కొంచెం డస్ట్ పడతాయి కదా బయట అని నేను ఇందులోనే పెట్టించుకుంటాను. ఒక సైడ్ అయితే నా హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టుకున్నాను. ఇంకా పైన అయితే కొన్ని నేను మొన్న కొత్తగా స్టిచ్చింగ్ చేశానండి, లాంగ్ ఫ్రాక్స్ అయితే. అవి నేనైతే ఇంతవరకు వేసుకోలేదు. అందుకోసమే నేను ఇక్కడ పైన బీరువాలని అయితే సర్దుకుంటున్నానండి. ఇలా బట్టలు అయితే నేను సర్ది పెట్టుకుంటానండి. మనం ఎటన్నా వెళ్ళేటప్పుడు ఈజీగా మనకు అందుబాటులో ఉండే విధంగా అయితే నేను సర్దుకుంటాను. ఇలా కొన్ని బ్యాంగిల్స్ అయితే సైడ్‌కి యాంగర్‌కి వేసాను కదా! అవైతే కొన్ని యూజ్ చేసేటివి, కొన్ని యూజ్ చేయనివి ఉంటాయండి. ఇంకా డైలీ వేరే అయితే నేను బయటనే ఉంచుతా. ఈ పైన సారీ ఉంది కదా! ఇదైతే ఒక్కసారి కట్టుకున్నాను. అందుకోసమే ఇలా పెట్టానండి. నాకు అవసరం ఉన్నంత వరకే సారీస్ అయితే తీసుకుంటానండి. ఇక అవసరం లేకపోతే మాత్రం డ్రెస్‌లే తీసుకుంటాను.
డైలీ వేర్ సారీస్ అయితే కొంచెం ఎక్కువనే ఉంటాయండి. ఎందుకంటే డైలీ వేర్ సారీస్ అప్పుడప్పుడు కట్టుకోవడానికి నాకు యూజ్ అయితాయి. ఈజీగా ఉంటుంది కదా! అందుకోసమే అవైతే తీసుకుంటాను. ఇంగా పార్టీ వేర్ సారీస్ అయితే ఉన్న ఈటితోనే అడ్జస్ట్ అయితానండి. ఏదన్నా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు అప్పటిదప్పుడే కొనుక్కొచ్చుకొని స్టిచ్చింగ్ చేసుకుంటానండి. నేనైతే బట్టలైతే ఇలా సర్దుకున్నాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. వీడియో చూస్తూ వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.